शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्। अस्मत् श्री सद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। అందరికీ నమస్కారం. తుంగభద్ర పుష్కరాల సందర్భంగా శృంగేరి గురు బాంధవాహ గ్రూప్ నిర్వహిస్తున్న తుంగభద్ర మహాత్మ్య ప్రవచనానికి అందరికీ స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మాట్లాడబోయేది వేద బ్రహ్మశ్రీ కుప్పా సుబ్రహ్మణ్య అవధాని గారు. ప్రస్తుతం తిరుమల ధర్మగిరిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠానికి ప్రధానాచార్యులుగా పనిచేస్తున్న అవధాని గారు వేద పండితుల ఇంట్లో పుట్టి చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు అయిన శ్రీ కుప్ప రామగోపాల సోమయాజులు గారి దగ్గర కృష్ణ యజుర్వేద క్రమాంతం పూర్తి చేశారు. ఆ తర్వాత శ్రీ రామచంద్రుల కోటేశ్వర శర్మ గారి దగ్గర తర్కశాస్త్రము, శ్రీ డోంగ్రే వీరేశ్వర శాస్త్రి గారి దగ్గర మీమాంసా శాస్త్రాలు అధ్యయనం చేసి వాటిలో MA చేసి 1992లో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో వేద పండితుడిగా చేరారు. ఆ తర్వాతి సంవత్సరంలో హైదరాబాద్ లోని కీసరగుట్టలో టిటిడి వారి శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాలకి ప్రధానాచార్యులుగా చేరి శ్రీ అవధాని గారు 2011లో ధర్మగిరి పాఠశాలకి బదిలీ అయ్యారు. ఒక సంవత్సరం పైగా టిటిడిలో ప్రాజెక్ట్ ఆఫీసర్ గా కూడా చేసిన ఆయన నిరంతరం వేద పఠనం మరియు బోధనలో ఉంటూ వేదమాతని సేవించుకుంటున్నారు. విద్యారణ్య భాష్యమణి, వేద విభూషణ, స్వాధ్యాయ చతురానన మొదలగు బిరుదులెన్నిటితోనో సత్కరింపబడిన అవధాని గారు గత 20 ఏళ్లలో ఎన్నో ప్రవచనాలు, ఉపన్యాసాలు, భాగవత సప్తాహాలు చేశారు. అవధాని గారు నమస్కారం. మీకు మా కార్యక్రమానికి స్వాగతం. మొదలుపెట్టు. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగాణాయక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రథ సభాం మే గోపాయ వృత్తైస్వీయైర్మధురమధురైర్వాణిగుంభైర్జనానాం ధర్మ్యే మార్గే పరమసుఖదే బోధముత్పాదయంతి ముక్త్వా మౌనం వటవిటపినః మూలతో నిస్సరంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే భారతీ తీర్థరూపా నమామి భారతీ తీర్థకరాంబుజ సముద్భవం విధుచూడార్చనాసక్తం విధుశేఖర భారతీ. శృంగేరి గురు బంధువులందరికీ సాదర అభినందన పూర్వకంగా వేద పురుషుని యొక్క శారదా పరమేశ్వరి యొక్క ఉభయశ్రీ శృంగేరి జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ ఈనాటి తుంగభద్ర మహాత్మ్యం అనేటటువంటి ప్రవచనాన్ని గురుదేవుల యొక్క అనుగ్రహంతో యథాశక్తిగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మనం అందరం కూడా ఒక పరమాద్భుతమైనటువంటి కాలంలో ఉండటం మన ఎన్నో జన్మల యొక్క సుకృతం. ఇదే సందర్భంలో అటు జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని, పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని, వేద పురుషానుగ్రహాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటటువంటి ప్రయత్నంలో మనం ఎన్నో సత్కర్మలు ఆచరణ చేస్తూ ఉన్నాం. అటువంటి సత్కర్మాచరణలో మనకు భగవంతుడు అవకాశం ఇస్తూ ప్రకృతంలో తుంగభద్ర నదికి పుష్కరం అనేటటువంటి పవిత్రమైనటువంటి కాలాన్ని భగవంతుడు మనకు అందించాడు. అందించినటువంటి కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. అయితే మనం అంతా కూడా ఈ ప్రసార మాధ్యమం ద్వారా ఒకటిగా ఇప్పుడు ఒక సమూహంగా మనం దీనికి గురు బంధువులు అని ఒక పేరు పెట్టుకున్నాం. ఈనాడు ఈ సమూహంలో మనం ఇప్పుడు ప్రస్తుతంలో మనం ఈ కార్యక్రమంలో ఉన్న చాలా కాలంగా శృంగేరి జగద్గురు బంధువులని
మీరందరూ కూడా ఉంటూ అనేకమైనటువంటి సత్కర్మ, అనేకమైనటువంటి ప్రవచనాలు, అనేకమైనటువంటి పారాయణలు, అనేకమైనటువంటి ఆ గురువుల యొక్క అవిచ్ఛిన్న శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ నేను ప్రత్యక్షంగా పరోక్షంగా అవన్నీ గమనిస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనేటటువంటి అవకాశాన్ని కేవలం జగద్గురువుల యొక్క అనుగ్రహంతో పొందాను. మనం మాట్లాడాలి అంటే కేవలం గురువు యొక్క అనుగ్రహంతోనే మనం మాట్లాడగలం. ఎందుకంటే యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః తస్యైతే అకథితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః అని అంటారు. భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి ఎటువంటి భక్తి విశ్వాసములు మనం కలిగి ఉంటామో గురువు యందు కూడా అదే విధమైన భక్తి విశ్వాసములు మనం కలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితే గురువు గారు చెప్పినటువంటి విషయాలే కాదు, గురువు గారు చెప్పనటువంటి విషయాలు కూడా మనకు బోధపడతాయి. తస్యైతే కథితాహ్యర్థాః అకథితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః అని. కాబట్టి ఆ గురువు గారి యొక్క అనుగ్రహంతోనే కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. ప్రధానంగా తుంగభద్రా నది పుష్కర కాలం ఇది. అటువంటప్పుడు తుంగభద్రా నది యొక్క మాహాత్మ్యం, పుష్కర యొక్క మాహాత్మ్యం, అలాగే ఈ సందర్భంలో సాక్షాత్తు శృంగేరి క్షేత్రంలో జగద్గురువులు స్వయంగా తుంగభద్ర పుష్కర వైభవాన్ని దగ్గరుండి నడిపిస్తారు కనుక అనుగ్రహాన్ని మనం కొద్దిసేపు ముచ్చడించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకు ఒక గురు పరంపర ఉన్నది. ఆ గురు పరంపరని మనం అనుసంధానం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ గురువారం, మనకి ఇక్కడ భారతదేశంలో గురువారం, మరి క్షీరాబ్ధి ద్వాదశి వ్రతమని పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం. కార్తీక మాసము అంటే హరిహరులను ఉభయంలో కూడా పూజించేటటువంటి కాలం. సంవత్సరంలో ఉన్నటువంటి 12 మాసములలో ఒకప్పుడు 13 మాసములు వస్తాయి అధిక మాసంతో కలిసి. ఈ సంవత్సరం అధికంగా ఆశ్వేజ మాసం రావటం వల్ల 13 మాసములు. ఈ మాసములలో ప్రతి మాసంలోనూ భగవదారాధన విశేషంగా చెప్పబడింది. కార్తీక మాసంలో హరిహరుల యొక్క ఉభయుల యొక్క ఆరాధన విశేషంగా చెప్పబడింది. అందుకనే కార్తీక దామోదరుడు అని అంటారు. కార్తీక మాసం నెల రోజులు దీక్షతో అభిషేకాలు హోమాలు చేసుకోవడం అనేటటువంటి ఒక సంప్రదాయం. ఎందుకంటే మనం క్షేమంగా ఉండాలి, ప్రపంచాన్ని క్షేమంగా ఉంచాలి. ఈ రెండు ఎలా లభిస్తాయి అంటే భగవద్ అనుగ్రహం వల్ల లభిస్తాయి. దానినే దైవాధీనం జగత్ సర్వం అని అంటారు. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ధర్మాచరణ ద్వారా ప్రపంచం సుఖంగా ఉంటుంది కనుక అటువంటి ధర్మాచరణ చేయటానికి భగవంతుడు ఎప్పుడూ కూడా అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో తుంగా నది పుష్కర కాలాన్ని మనకు అనుగ్రహించడం ద్వారా భగవంతుడు మనకు అటువంటి అవకాశాన్ని ఇచ్చాడు అని మనం చక్కగా పరిపూర్ణంగా భావన చేస్తూ, ఇప్పుడు మన గురు పరంపర అంటే ఏమిటి అంటే మనం మామూలుగా పఠిస్తాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరామని ఒక గురు పరంపరను మనం అనుసంధానం చేసుకుంటాం. సదాశివుడు ఆయనే నారాయణమూర్తి. అందువల్ల నుంచే నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మధాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతత మానతోస్మి అని ఒక పరమాత్మైనటువంటి గురు పరంపర సార్వకాలీనమైన, సార్వజనీనమైన, సార్వదేశికమైనటువంటి గురు పరంపర. అంతేగాని ఏదో ఒక భారతదేశానికి చెందిందో, లేదా శృంగేరి గురు బంధువులకు చెందిందో, లేదా మనకు మాత్రమే చెందిందో అనుకునేటువంటి గురు పరంపర కాదు. ఒక మతానికో, ఒక కాలానికో, ఒక దేశానికో పరిమితమైనటువంటిది కాదు. వేద ధర్మం, సనాతనమైనటువంటి వైదిక ధర్మం సకల జగత్తు కూడా సుఖంగా ఉండాలి అని ప్రబోధించేటటువంటిది అనమాట. అందువల్ల ఈ గురు పరంపరలో మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా నారాయణం అని అన్నాం. నారాయణుడు అనుకోవచ్చు, లేదా సదాశివుడు అని అనుకోవచ్చు.
సదాశివ అంటే అర్థం ఏమిటి అంటే, శివ అంటే మంగళకరుడు అని అర్థం. అంతేగాని శివ అంటే శివుడు ఒక రూపాన్ని కల్పించినట్లయితే ఆయన కైలాసంలో ఉంటాడు, అలాగే త్రిశూలాన్ని ధరిస్తాడు, జటామండల మండితుడై ఉంటాడు. అది ఆయన కల్పించినటువంటి ఒక రూపం అన్నమాట. దాన్నే అంటే ఉపాసకులు ఎటువంటి విధంగా పరమాత్మ దర్శనం ఇవ్వాలి అని ఆలోచిస్తారో, ప్రార్థన చేస్తారో ఆ విధంగా పరమాత్మ దర్శనం ఇస్తాడు. దాన్నే ఏమంటారు అంటే ఉపాసకానాం సిద్ధ్యర్థే బ్రహ్మణం రూపకల్పనం అని అంటారు అన్నమాట. కాబట్టి ఆయన శివుడు అనుకోవచ్చు, నారాయణుడు అనుకోవచ్చు. కాబట్టి ఏమైనప్పటికీ అందుకనే మనం సదాశివ సమారంభం అనుకుంటే పరమేశ్వరుడుగా భావిస్తాం. నారాయణం పద్మభవం అనుకున్నప్పుడు మొట్టమొదట నారాయణుడుగా మనం అనుకుంటున్నాం. అటువంటి నారాయణుడు యొక్క కుమారుడైనటువంటి పద్మభవ అంటే బ్రహ్మదేవుడు, ఆయన యొక్క కుమారుడు వశిష్ఠుడు. నారాయణం పద్మభవం వశిష్ఠం, ఆయన యొక్క కుమారుడు శక్తి, తత్పుత్ర పరాశరించి ఆయన యొక్క కుమారుడు పరాశరుడు, ఆయన యొక్క కుమారుడు వేదవ్యాసుడు. శక్తించి తత్పుత్ర పరాశరించి అని వ్యాసుడు తర్వాత ఆయన యొక్క కుమారుడు సుఖయోగీంద్రుడు. ఇక్కడ దాకా తండ్రి కుమారుడే గురువులు. ఆ తర్వాత ఇక్కడి నుంచి గురువు శిష్యుడు మన గురు పరంపరలో మన చేత అనుసంధానం చేయబడుతున్నారు అన్నమాట. నారాయణం పద్మభవం వశిష్టం శక్తించి తత్పుత్ర పరాశరించ వ్యాసం సుఖం గౌడపదాచార్యుల వారు అని ఆ తర్వాత ఆ సుఖయోగీంద్రుడు తర్వాత పరంపరలో వచ్చినటువంటి వారు. నారాయణం పద్మభవం వశిష్టం శక్తించి తత్పుత్ర పరాశరించ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం. గోవింద భగవత్పాదాచార్యుల వారు గోవిందం పరమానందం అని శంకర భగవత్పాదాచార్యుల వారు కీర్తించారు. అంటే ఆ గోవిందుడు మన తిరుమలలో ఉన్న గోవిందుడే మనం అనుకోవచ్చు. గోవిందుడు అంటే కృష్ణ పరమాత్మ అని అనుకోవచ్చు, గోవుల్ని కాచిన వాడు అని అనుకోవచ్చు, వాక్కులకి అధిపతి అని అనుకోవచ్చు, సకల దేవతలకి ఆరాధ్యమైనటువంటి పరమాత్మ అని అనుకోవచ్చు. ఆ విధంగా గురువు సమగ్రమైనటువంటి దేవతా స్వరూపుడు అవుతాడు కనుక అందుకనే మనం గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని దక్షిణామూర్తిగా మనం భావన చేయొచ్చు. ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే అని హయగ్రీవుడిగా మనం ఆరాధన చేయొచ్చు. ఇదే అద్వైతంలో ఉన్నటువంటి ఒక చక్కనైనటువంటి సమన్వయం అన్నమాట. శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ అద్వైతాన్నే వేదం చెప్పినటువంటి అద్వైతాన్ని ప్రపంచమంతా కూడా తెలుసుకోలేక విస్మరించి కొట్టుమిట్టాడే సమయంలో శంకర భగవత్పాదాచార్యుల వారుగా పరమాత్మ కైలాసం నుంచి ఆవిర్భవించి అద్వైతం అనేటటువంటి సామ్రాజ్యాన్ని పునః సంస్థాపన చేసి ఈ సామ్రాజ్యం అద్వైత సామ్రాజ్యం అనేటటువంటిది ఆచంద్ర తారార్కం ప్రపంచంలో పరిఢవిల్లాలి, వృద్ధి చెందుతూ ఉండాలి అని వారు అటువంటి తత్వాన్ని ఉపదేశించి అలా కైలాసానికి వెళ్ళారనమాట. కాబట్టి ఆ గోవింద భగవత్పాదాచార్యుల వారు వారి యొక్క శిష్యులు శంకర భగవత్పాదాచార్యుల వారు, వారికి 4 శిష్యులు, 4 వేదముల వలె వారితో. అందుకనే చతుర్భిస్సహ శిష్యైస్తు శంకర అవతరిష్యతి అని తన 4 శిష్యులతో సాక్షాత్ కైలాసవాసి శంకరుడు ఆవిర్భవిస్తాడు అని వాయుపురాణ వచనాన్ని నిజం చేయటానికి పరమాత్మ ఆవిర్భవించారనమాట. అంటే మనం ప్రకృత విషయానికి వచ్చే ముందు సామాన్యంగా తుంగభద్రా నది, పుష్కరం, స్నానం అనేటువంటి విషయాలు మనకు ప్రాయికంగా తెలుసు కనుక ఈ గురు వైభవాన్ని గురు పరంపరని గురించి మనం ముందుగా ఉపోద్ఘాతంలో ఎక్కువగా చెప్పుకుంటూ ఉన్నాం. అసలు విషయానికి కూడా మనం వద్దాం. కాబట్టి ఏమిటి అంటే ఇటువంటి జగద్గురువుల యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమం జరుగుతోంది కనుక గురు పరంపరని మనం చక్కగా అనుసంధానం చేసుకున్నాం. తర్వాత తుంగభద్రా నదులన్నీ కూడాను ఒక స్త్రీ రూపాన్ని ధరించి ఉంటాయి. గంగా నది, గంగాది సమస్త పుణ్య నదులు కూడాను స్త్రీ రూపాన్ని ధరించి ఉంటాయి. నదులన్నీ కూడా స్త్రీలుగా ఉంటే సముద్రం అనేటటువంటిది పురుష రూపంగా ఉంటుందన్నమాట. అందువల్ల నుంచే నదీనాం పతి అని అంటారు. సముద్రుడు నదులన్నిటికీ కూడాను అధిపతి. సముద్రాయ వయునాయ సింధూనాం పతయే నమః అని మనం ప్రార్థన చేస్తాం. నదులంటే ఇవన్నీ కూడా జీవనదులు. అనేక నదులు ఉన్నాయి. జీవనదులు అంటే అర్థం ఏమిటి అంటే ఒక పర్వతములలో ఆవిర్భవిస్తాయి, ఒక సముద్రంలో కలుస్తాయి, మధ్యలో ఎన్నో తీర్థములను క్షేత్రములను కూడా పవిత్రం చేస్తాయి. కృష్ణానది కానీ, గోదావరి నది కానీ, గంగా నది కానీ ఇవే జీవనదులు. వీటి యొక్క జీవనదుల యొక్క లక్షణం అనేటటువంటిది ఆ విధంగా ఉంటుందన్నమాట. ఒక పర్వతాల్లో ఆవిర్భవించటం,
సముద్రంలో తన యొక్క పరిపూర్ణతను పొందడం అనేటటువంటిది. అటువంటి దాంట్లో తుంగభద్ర నది ఒక స్త్రీ రూపాన్ని ధరించి మనల్ని అనుగ్రహిస్తుంది. ఆ స్త్రీ రూపాన్ని ధరించినటువంటి తుంగభద్ర నదిని మనం కనుక ధ్యానం చేసినట్లయితే ఎలా ఉంటుంది అంటే, పద్మస్థాం స్ఫటికాచ్చ నీర రుచిరాం శ్రీశేష రూపాం సురైః సిద్ధైః మౌనిగణైః నిషేవ్య చరణాం వారాహ దంష్ట్రోద్భవాం హస్తాబ్జైర్దధతీం సువర్ణ కలశం చక్రం సరోజం దరం యోగక్షేమకరీం అఘౌఘ శమనీం శ్రీ తుంగభద్రాం భజే అని మనం తుంగభద్ర నదిని మొట్టమొదటి మనం ప్రార్థన చేయాలి. తుంగభద్ర నది స్త్రీ స్వరూపాన్ని ధరించి ఎలా ఉంది అంటే, 4 చేతులు ఉన్నాయి. చతుర్భుజములలోనూ సువర్ణ కలశం, చక్రం, సరోజం, దరం. దరం అంటే శంఖం. ఈ 4, సరోజం అంటే పద్మం. ఈ 4 సువర్ణ కలశాన్ని, చక్రాన్ని, సరోజాన్ని, శంఖాన్ని ధరించి ఉన్నది. పద్మస్థాం పద్మాసనాసీనురాసులై ఉన్నది. స్ఫటికాచ్చ నీర రుచిరాం స్ఫటికం వలె తెల్లనైనటువంటి స్వచ్ఛమైనటువంటి వర్ణంతో విరాజిల్లుతున్నది. శ్రీశేష రూపం. శ్రీశ అంటేనే లక్ష్మీపతి, ఆయన యొక్క స్వరూపం. ఆయనకి ఈశ అంటే, శ్రీశ అంటే లక్ష్మీపతి, శ్రీ అంటే లక్ష్మి, శ్రీశ అంటే లక్ష్మ్యాహ ఈశ, శ్రియ ఈశ. ఆయనకి ఈశ రూపం అంటే ఆయన కూడా సేవించేటటువంటిది. అంతేకాదు సురైః సిద్ధైః మౌనిగణైః నిషేవ్య చరణాం. దేవతలు, సిద్ధులు, మునులు వారందరూ కూడా సేవించేటటువంటి పాదపద్మములు కలిగినటువంటిది. ఎక్కడ ఉద్భవించిందయ్యా? వారాహ దంష్ట్రోద్భవాం. అంటే గంగా నదికి తుంగా నదికి వైలక్షణ్యం ఏమిటి అని అన్నారు. గంగా నది విష్ణు పాదోద్భవ గంగా అని తుంగా నది ఉన్నదే, ఆ విష్ణువు యొక్క ముఖంలోంచి ఆవిర్భవించింది. ఆ వారాహ దంష్ట్రోద్భవం, ఆయన యొక్క దంష్ట్రల్లోంచి ఆవిర్భవించింది. దంష్ట్రల్లోంచి ఎందుకు ఆవిర్భవించాలి అంటే, దంష్ట్రలతో కూడినటువంటి ఒక అవతారాన్ని పరమాత్మ లోకక్షేమం కొరకు, భూమాతని రక్షించటం కొరకు వారు ధరించారనమాట. దానినే యజ్ఞవరాహమూర్తి అని అంటారు. వరాహ స్వరూపాన్ని ధరించారు. ఆ వరాహ స్వరూపం అంతా కూడా యజ్ఞమయమే అని మనకు శ్రీమద్ భాగవతంలో చక్కగా విపులీకరించారు. అటువంటి ఆ యజ్ఞవరాహమూర్తి యొక్క దంష్ట్రల్లోంచి ఉద్భవించిందనమాట. కాబట్టి అటువంటి ఆ తుంగభద్ర నదిని ఆ స్త్రీమూర్తిగా, దేవతామూర్తిగా మనం మొట్టమొదట ధ్యానం చేశాం. తర్వాత పుష్కరం అంటే ఏమిటి? ప్రస్తుతం తుంగభద్రా నదికి పుష్కరాలు అని అన్నాం. పుష్కరం అనే పదానికే ఎంతో అర్థం ఉన్నది. 12 సంవత్సరములకు ఒక నదికి పుష్కరం వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం ఒకానొక నదికి పుష్కరం అనేటువంటిది ఉంటుందన్నమాట. పుష్కరం అనే పదానికి మనం నిర్వచనం చెప్పుకోబోతున్నాం. పుష్కర సమయంలో ఏమిటి అంటే, పుష్కరం అనేటటువంటిది ఎందుకు పవిత్రమైన కాలము అంటే, 3.5 కోట్ల తీర్థములు ఆ నదిలో, ఏ నదికైతే పుష్కరం అని మనం భావించి పవిత్ర స్నానాలు చేసి ఒక స్వచ్ఛతను, శుద్ధతను పొందుతున్నామో, ఆ పుణ్య నదిలో 3.5 కోట్ల తీర్థములు కూడా తమ యొక్క సాన్నిధ్యాన్ని మనకు అనుగ్రహిస్తాయని మనకు పురాణములన్నీ కూడా ఉద్ఘోషిస్తున్నాయి. పురాణం చెప్పింది అంటే, పురాణానికి మూలం అనేటటువంటిది వేదం. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు అంటే వేదాన్ని ఆధారంగా చేసుకుని రచించారు. వేదమే రామాయణంగా ఆవిర్భవించింది. వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మని. వేదవ్యాసుడు మహాభాగవతాన్ని కానీ భారతం కూడా వేద మూలకంగా రచించాడు కనుక పురాణం చెప్పింది అంటే వేదం చెప్పినట్లే మనకు ప్రమాణము. కాబట్టి పురాణములలో మనకు ఇటువంటి ఆ యొక్క నిర్వచనాన్ని ఇస్తూ, పుష్కరం అంటే ఆ పుణ్య నదిలో 3.5 కోట్ల తీర్థములు కూడా ఉంటాయి అని. కాబట్టి బృహస్పతికి ఆ యొక్క అవకాశాన్ని భగవంతుడు అనుగ్రహించాడు. బృహస్పతి అంటే ఆయన యొక్క దేవ గురువు అన్నమాట. ఆయన బృహస్పతి యొక్క గొప్పతనం వేదమే చెప్తున్నది. బృహస్పతి దేవానాం పురోహిత ఆసీతు. పురోహిత అంటే దేవతలందరికీ కూడా హితాన్ని చేసేటటువంటి వాడు బృహస్పతి. అందుకని ఆయన దేవగురువు అని పేరు. ఆయన స్వర్ణ దండాన్ని, రుద్రాక్ష జపమాలని, అక్షయ పాత్రని, వరద ముద్రని తన యొక్క చతుర్భుజములతో ధరించి ఉంటాడు. పీతాంబరధారియే స్వర్ణ కిరీటం, సుందరమైన పుష్పమాల ధరించి అత్యంత సుందరమైనటువంటి రూపంతో తన యొక్క స్వర్ణ గృహంలో
పద్మాసనాసీనుడై ఉంటాడు దేవగురువైనటువంటి బృహస్పతి. ఎందుకంటే ఆయన సాక్షాత్తు పరమాత్మ యొక్క అంశగా లేకపోతే ఆయన ప్రవేశిస్తే ఆ తీర్థం అనేటటువంటిది గొప్పది కావాలి అంటే పరమాత్మ యొక్క అంశ ఆయనలో సంపూర్ణంగా ఉండాలి కనుక అటువంటి చతుషష్ఠి కళా పరిపూర్ణై ఉంటాడు. దేవతలందరికీ కూడాను శిక్షణే కాదు రక్షణ కూడా ఇస్తూ ఉంటాడు. వారందరి చేత యజ్ఞాలు చేయిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకి గీష్పతి, వాచస్పతి, గురువు అనేటటువంటి పేర్లు ఆయనకు సుప్రసిద్ధంగా ఉన్నాయి. గురువారం అనేటటువంటిది ఆయన పేరుతోనే అయింది. ఈ రోజున మనకు గురువారం కూడా అయింది భగవద్ అనుగ్రహం వల్ల. కాబట్టి అటువంటి ఆయన యొక్క భార్య ఏమో తార, ఆయన యొక్క వాహనం కూడాను 8 గుర్రాలతో దివ్యమైనటువంటి అశ్వాలతో పూంచినటువంటి స్వర్ణ రథం ఆ బృహస్పతి యొక్క ఆ వాహనం అన్నమాట. అటువంటి ఆ బృహస్పతి ప్రతి సంవత్సరము కూడాను ఒకానొక రాశిలో ప్రవేశిస్తాడు. ఏ రాశిలో ప్రవేశిస్తే ఏ నదికి పుష్కరం అనే విషయాన్ని కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో చక్కగా వివరించారు. ధర్మశాస్త్రాలు అవన్నీ కూడా దాన్ని అనుసరిస్తున్నాయి. అది ఎలాగా అంటే మేషే గంగా, వృషేరేవ, మిథునేతు సరస్వతి, కర్కటే యమునా ప్రోక్త, సింహే గోదావరి స్మృత, కన్యాయాం కృష్ణవేణీ చ, కావేరీ ధటకే స్మృత, వృశ్చికే తామ్రపర్ణీ చ, చాపే పుష్కర వాహిని, మకరే భద్రా, కుంభే సింధు నదీ స్మృత, మీనే ప్రణీతా నదీ చ, గురో సంక్రమణే స్మృత అని మనకు ధర్మశాస్త్రములు జ్యోతిష్ శాస్త్రం కూడా ఆబోధించి చెప్తున్నాయి. ఆ బృహస్పతి మేషరాశిలో కనుక ప్రవేశించినట్లయితే గంగా నదికి పుష్కరములని, మిథునే సరస్వతి, ఆ కర్కటే యమున, సింహే గోదావరి, కన్యాయాం కృష్ణవేణి, కావేరి ధటకే, ధటకం అంటే తులా అని అర్థం, త్రాసు అని అంటాం మనం తెలుగులో. వృశ్చికే తామ్రపర్ణీచ, చాపే పుష్కర వాహిని, చాపం అంటే ధనుస్సు అన్నమాట. ధనురాశిలో ప్రవేశించినట్లయితే పుష్కరం అనే నదికే ఆ పవిత్రమైన పుష్కర సమయం ఏర్పడుతుంది. మకరే తుంగభద్రాచ, ప్రకృతంలో మకర రాశిలో ప్రవేశించాడు కాబట్టి తుంగభద్ర నదికి పుష్కర పవిత్ర కాలం ఏర్పడింది. కుంభే సింధు నది స్మృత, సింధు నదికి కుంభరాశిలో ప్రవేశించినట్లయితే మీనే ప్రణీత నది చ, మీనరాశిలో ప్రవేశించినట్లయితే ప్రణీత నదికి పుష్కర కాలం ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి ఆ పుష్కర కాలంలో ఆది పుష్కరములు, అంత్య పుష్కరములని కూడా ఉంది. అంటే మనం మొదలే అనుకున్నాం. ఇవాళ మనం ఏం చేస్తున్నాము అంటే ఒక వాక్ రూపమైనటువంటి ఆ నదీ స్నానాన్ని చేస్తున్నాం. మనకు ప్రతిదీ కూడాను యద్ధి మనసాధ్యాయతి తద్వాచ వదతి తత్కర్మణ కరోతి అని వేదం చెప్తున్నది. ఎందుకంటే అన్ని మనం ప్రత్యక్షంగా పాల్గొనలేం. కొంత మానసికంగా మనం ఆ స్నానాన్ని చేసినటువంటి అనుభూతిని పొందుతాం. వాక్కుల ద్వారా పవిత్రమైనటువంటి స్నానాన్ని చేసిన వాళ్ళం అవుతాం. సరే, కాయికంగా మనకుండే అవకాశాన్ని బట్టి మనం స్నానం చేస్తాం అన్నమాట. అసలు ప్రతినిత్యము కూడా మనం స్నానం చేయబోయే ముందు ఆ జలములను చూసి కనుక ఒక్కసారి గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, అస్మిన్ జలే సన్నిధిం కురు అని కనుక మనం ప్రార్థన చేసినట్లయితే మనం స్నానం చేయబోయేటువంటి ఆ జలములలో ఆ గంగాది నదీమతలు అందరూ కూడాను ప్రవేశించి మనకు ఆ పవిత్రతను కలిగిస్తారనమాట. కాబట్టి అటువంటి భావన కూడా మనం చేయొచ్చు. ప్రకృతంలో ఆ భావనలోనే మనం ఉన్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో కొంతమంది భారతదేశం నుంచి, కొంతమంది అమెరికా దేశం, ఇతర దేశాల నుంచి మనం అందరం కూడా గురు బంధువులం అనేటువంటి ఒక సమన్వయ దృష్టితో మనం అందరం కూడా ఇక్కడ స్నానం చేస్తున్నాం. మనం స్నానం చేస్తున్నట్టే. ఎందుకంటే యజ్ఞ మనసాధ్యాయతి అని. ఎందుకంటే యజ్ఞములు కూడా రకరకాలుగా ఉంటాయి. వాగ్రూపమైనటువంటి యజ్ఞములు, కాయికమైనటువంటి యజ్ఞములు, మానసికమైనటువంటి యజ్ఞములు. కాబట్టి మానసికంగా మనం అందరం కూడా ఆ గురువు గారి యొక్క సాన్నిధ్యంలో సాక్షాత్తు శృంగేరి క్షేత్రంలోనే శారదామ్మ వారిని, అటు విద్యాశంకరుల్ని, శంకర భగవత్పాదాచార్యుల వారిని, ఉభయ జగద్గురువుల్ని కూడా మనం ధ్యానిస్తూ వారి ప్రత్యక్ష దర్శనం చేసి ఆ తుంగభద్రాలో మనం స్నానం చేశామనేటటువంటి భావన కలిసినట్లయితే ఫలితం అనేటటువంటిది మన సమగ్రంగా తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క నామాల్లో మనం చెప్పుకుంటాం కదా, భావనామాత్ర సంతుష్ట హృదయాయి నమో నమః అని. ఆ భావన వల్ల నుంచే అటువంటి
ఫలితాంశం అనేటటువంటిది మనకు తప్పకుండా వస్తుంది. అసలు భావనే ప్రధాన వాక్యమైనటువంటి దానికంటే, అందుకనే అమ్మవారి గురించి చెప్తూ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అందుకని ఏంటంటే మనం బాహ్యంగా మనం ఒక వ్యవహారాన్ని అనుసరించి అంతా కూడా చేయాలి అని అంతర్ముఖంగా గనక ఆ ధ్యానం అనుసంధాన ఉపాసన చేసినట్లయితే ఆ ఫలితం అనేటటువంటిది అనేక రెట్లుగా వస్తుందనేటటువంటిది మనకు శాస్త్ర ప్రమాణం. తదనుసారంగా మనం అందరం కూడాను కేవలం ఆ తుంగభద్రా నది యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకుని తుంగా నది తల్లి యొక్క ధ్యానాన్ని నిర్వర్తించి అట్లా చేస్తున్నాము. తుంగభద్రాదేవి ఎలా ఆవిర్భవించింది అన్నప్పుడు ఆస్థాయ దేహం జగతామధీశః క్రోడస్య చ అంతర్జలధైర్జలే చ విమృజ్య భూమిం ధనుజం నిహత్య గోత్రాంగృహీత పునరాజగామా. ఆ క్రోడ జగతాధీశః జగద్రక్షకుడైనటువంటి జగన్నాయకుడైనటువంటి ఆ విష్ణుమూర్తి ఆయనకి ఏం పని? ఆయన హాయిగా సుఖంగా ఉండొచ్చు కదా అంటే జగత్తును రక్షించటమే ఆయన యొక్క పనిట. దానికే చెప్తారు ఆయన హాయిగా కైవల్యము ఒక పరోపకారము ఈ రెండు ఆయన ఒక త్రాసులో వేచి తూచారుట. పరోపకృతి కైవల్యే తోలయిత్వా జనార్దన గురువీముపకృతిం మత్వా అవతారాన్ దశాగ్రహీత్ అని అంటారు. 10 అవతారాలు ఎందుకు ధరించాలి? మత్స్య కూర్మో వరాహస్య నారసింహస్య వామన ఇత్యాది 10 అవతారములు. మత్స్య కూర్మో వరాహస్య నారసింహస్య వామన రామస్య కృష్ణస్య బౌద్ధ కల్కిరేవచ అని 10 అవతారములు. ఇంకా అనేక ఏకవింశతి అవతారములు, అనేక సహస్రాధిక అవతారములు ఉన్నాయి. అంశావతారములు, అంశాంశావతారములు, ఆవేశావతారములు, జ్ఞానావతారములు, ఈ రకంగా ఎన్నో అవతారములు ఉన్నాయి. ప్రధానంగా ఎలాగైతే అష్టోత్తర శతోపనిషత్తులు ఉన్నప్పటికీ దశోపనిషత్తులు ప్రధానంగా మనం స్వీకరిస్తామో ఆ విధంగా దశావతారం ఎందుకు స్వీకరించాలి అంటే ఆయన ఆలోచించారు. అవతారాన్ని కనుక స్వీకరించినట్లయితే పరోపకృతి లోకానికి ఉపకారం జరుగుతుంది. కాబట్టి లేకపోయినట్లయితే ఆయన హాయిగా కైవల్యంగా ఉంటాడు. అంటే ఒక కేవలం నిర్గుణ నిష్క్రియ ఆయన నిరంజనుడుగా ఉంటాడు. అనటమా అయితే లోకానికి ఉపకరించే అవతారాన్ని స్వీకరించటమా అన్నప్పుడు లోకానికి ఉపకరించే అవతారాన్ని స్వీకరించడం అనేటటువంటిది త్రాసులో బరువు ఎక్కువ తూగిందిట. గురువీ ఉపకృతిం మత్వ అవతారాన్ దశాగ్రహీత అని అంటారనమాట. కాబట్టి అందువల్ల ఆస్థాయ దేహం జగతామధీశః క్రోడస్య. క్రోడము అంటే సూకరము, సూకరము అంటే తెలుగులో వరాహము అని అర్థం. వరాహ రూపాన్ని స్వీకరించి అంతర్జలధైర్జలేచ ఆ జలధి యొక్క అంటే సముద్రం యొక్క లోపల విమృజ్య బాగా వెతికి విమృజ్య భూమాతని వెతికారుట. వెతకడానికి ముందు ఏం చేశారు? ధనుజం నిహత్య హిరణ్యాక్షుని సంహరించి గోత్రాంగృహీత్వ, గోత్ర అంటే భూమాత అని అర్థం. గోత్రాంగృహీత్వ పునరాజగామ వచ్చారు. నిక్షిప్య భూమిం జలధౌ యథావత్ శ్రమాన్వితో వేదగిరిం జగామ. మరి ఎంత మహత్కార్యం అది! అంత శ్రమ పొందారా అన్నట్లుగా వేదగిరి అంటే సహ్యాద్రి పర్వతాలు అన్నమాట. ఆ పర్వతాల్లో ఆ భూమాతని ఉద్ధరించిన తరువాత ఒక క్షణం అలా ఆగారుట. అప్పుడు ఏమైంది అంటే తస్యాంగజ స్వేద జలం ప్రభూతం దంష్ట్రాసుతం పుణ్య నది బభూవా. అప్పుడు ఆ మరి వరాహావతారంలో ఉన్నారు గనక 2 కోరలున్నాయి, 2 దంష్ట్రులున్నాయి. ఆయన యొక్క అంటే ఆయన ముడిగారు, ఆ నీళ్ళలో జలసిలో ముడిగారనమాట. ముడిగేప్పటికీ ఆయన యొక్క శరీరం అంతా కూడాను జలం అంతా కూడా జాలువారింది. స్వేద జలం కూడా దానికి తోడైంది అనమాట. ఎంత శ్రమ! హిరణ్యాక్షుడు వాడు సామాన్యుడు కాదు. హిరణ్యాక్షుడు అంటే ఎవరో కాదుగా, తన యొక్క భృత్యుడేగా, జయ విజయుల్లో ఒకడేగా హిరణ్యాక్షుడు. కాబట్టి తన భృత్యుడైనటువంటి హిరణ్యాక్షుడిని ఉపసంహరించి మళ్ళా భూమాన్ని తీసుకురావడం అనేప్పటికీ కొంత స్వేదం కూడా కలిగిందన్నారు పరమాత్మకి. ఆ స్వేద జలం అలాగే తస్య అంగజం స్వేద జలం ప్రభూతం దంష్ట్రాసుతం అది ఒక పుణ్య నది అయింది అని అన్నారు. ఏమిటా పుణ్య నది ఎలాగైంది అంటే దానికే వరాహ వామదంష్ట్రాత్తు తుంగ ఫలప్రద. వామదంష్ట్రం ఎడమ కోరలోంచి తుంగ ఫలప్రదమైనటువంటి, తుంగ అంటే సముత్తుంగమైనటువంటి గొప్పదైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి తుంగ అనే పేరుతో ఆ జలం ఆ నదిగా ఆవిర్భవించింది.
సముద్భూత నృపశ్రేష్ఠ భద్ర దక్షిణ దంష్ట్రత, కుడి దంష్ట్ర నుంచి భద్ర అనే పేరుతో ఆవిర్భవించిందనమాట ఒక నది. తుంగభద్రాం సురాః ప్రోచు ఏకైవేతి నృపోత్తమ. అయితే రెండు దంష్ట్రలు వేరా పరమాత్మకి, రెండు పరమాత్మక దంష్ట్రలే కనుక రెండు వేరు కాదు. అంటే రెండు రూపములుగా ఆవిర్భవించినటువంటిది ఒకే స్వరూపం కలిగినటువంటి తుంగభద్ర నది. తుంగ వేరు భద్ర వేరు కాదు. పరమాత్మ యొక్క ఒకే ముఖంలోంచి దంష్ట్రలు వేరు కానీ ముఖం ఒకటే, ఆయన యొక్క స్వరూపం ఒకటే, ఆయన యొక్క శరీరం ఒకటే. కాబట్టి తుంగభద్రాం సురాః ప్రోచు ఏకైవేతి నృపోత్తమ అని ఈ మహాత్మ్యం అంతా కూడా సాక్షాత్తు కృష్ణస్వామి వారు ధర్మరాజుకు ఉపదేశించారనమాట. అందువల్ల ఏమిటి తుంగా భద్ర మరి రెండు పేర్లుగా కనిపిస్తున్నాయి అంటే ఏమిటంటే, తుంగా నారాయణ సాక్షాత్, భద్రాదేవో మహేశ్వర. తుంగా అంటే సాక్షాత్తు నారాయణమూర్తి, భద్ర అంటే మహేశ్వరుడు. ఉభయలకి భేదం ఉన్నదా? భేదం ఉన్నది అనుకుంటే వ్యవహార కాలంలో భేదం ఉన్నది, పరమార్థత భేదం లేదు. అదే అద్వైతం. అద్వైతాన్ని తెలియపరచడానికి అదే వేదం యొక్క తాత్పర్యం. దాన్ని తెలియపరచడానికే శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క అవతారం కనుక తుంగా నారాయణ సాక్షాత్ భద్రాదేవో మహేశ్వర భేదం తయోర్యః కురుతే భేదకారి వ్రజత్యథః. ఉభయలకి కూడా భేద బుద్ధిని చూడకూడదు. నీకు నారాయణుడుగా నీకు ఉపాసన చేయాలి అంటే అలా ఉపాసన చేయి, కాదండి నేను పరమేశ్వరుడుగా ఉపాసన చేస్తాను అలాగే ఉపాసన చేయి తప్ప నారాయణుడు వేరు పరమేశ్వరుడు వేరు అనుకోవడం నీ యొక్క అజ్ఞానమయ్యా అని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి ఆ విధంగా అటువంటి ఆ తుంగా భద్ర, అందువల్ల ఏమిటి అంటే తుంగా భద్ర అని విడివిడిగా అనుకున్నప్పటికీ కూడా వ్యావహారికంగా ఉన్న తుంగభద్ర నది ఒకటే. అందుకనే తుంగభద్ర తీరవాసి అని శంకర మన జగద్గురువుల యొక్క బిరుదావళిలో తుంగా తీరవాసి అని లేదు, తుంగభద్ర తీరవాసి అనే యొక్క బిరుదావళి ఎందుకు ఉంది అంటే అది తుంగభద్ర, తుంగకి భద్రకి అభేదం కనుక. కాబట్టి అటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో తుంగభద్ర నది అనేటటువంటిది ఎక్కడ ఆవిర్భవించింది అంటే శృంగేరి క్షేత్రం. ఇప్పుడు ఎక్కడైతే మనం దర్శిస్తున్నామో శృంగేరి క్షేత్రం యొక్క ప్రాంతంలోనే, అక్కడ ఆ సహ్యాద్రి పర్వతంలోంచి ఆ పరమాత్మ ఆ హిరణ్యాక్షుణ్ణి వధించటం, అక్కడ విశ్రాంతి తీసుకోబోతుంటే ఆ స్వేద జలం ద్వారా ఈ విధంగా ఆవిర్భవించింది అనమాట. అందరికీ చెప్పేది వినిపిస్తున్నది, బాగా అర్థమవుతున్నది కదా. ఎందుకంటే 34 నిమిషాలైంది, సమయం కొంచెం అధికమై మరి ముందుకు వెళ్తున్నాను. మీరు అన్యథా భావించారని, మీకు ఎవరికి బోరు కొట్టట్లేదు అని అనుకుంటున్నాను. కాబట్టి మరి ఆ పుష్కర శబ్దం, అసలు పుష్కరం అంటే అర్థం ఏమిటి? సరే, ఏతావత తుంగా నదిని ధ్యానించాం, తుంగభద్ర నది ఎలా ఆవిర్భవించిందో తెలుసుకున్నాం. పుష్కర శబ్దము అంటే, పుష్కరం అంటే ఏదో ఒక పుష్కర కాలము అంటే 12 సంవత్సరాలు అని అనుకుంటున్నాం. పుష్కర శబ్దానికి నిఘంటువులో అనేక అర్థములు ఇచ్చారనమాట. పుష్కర శబ్దానికి నీరు అని అర్థం, వరుణుడి యొక్క కుమారుడు అని అర్థం, ఏనుగు తొండం చివర కూడా పుష్కరం అనే శబ్దంతో చెప్పబడుతుంది. మెట్ట తామర అంటే తామర పుష్పం కూడా ఒక పుష్కర శబ్దంతో చెప్పబడుతుంది. ఆకాశము పుష్కర శబ్దంతో చెప్పబడుతుంది. వాద్యముఖం అంటే ఒక వాద్యం యొక్క చివర కూడా పుష్కర శబ్దంతో చెప్పబడుతుంది. అలాగే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే శుభకాలాన్ని కూడా పుష్కరం అనే పదంతో వ్యవహరిస్తాం. బాణానికి కూడా పుష్కరం అనే పేరు, ఒక ద్వీపానికి కూడా పుష్కరం అనే పేరు, తీర్థ విశేషానికి కూడా పుష్కరం అనే పేరు, ఒక మహారాజు కూడా పుష్కరుడని పేరు. బెగ్గురు పక్షి అని ఆ రామాయణంలో బెగ్గురు పక్షుల యొక్క అవి నీళ్లు త్రాగి బయటకు వస్తూ ఉంటే అప్పుడు వానరులంతా కూడా చూసి దప్పికతో ఉంటారు, డస్సిపోయి ఉంటారు. సీతామ్మవారి దర్శనం కోసం బయలుదేరిన వాళ్ళు, ఓ ఇక్కడ బెగ్గురు పక్షులు వస్తున్నాయి అంటే నీళ్లు ఉన్నాయి అని అనుకుంటారు. అవన్నీ కూడా ఇప్పుడు మనం దర్శించాలి అంటే ప్రకృతిని ముందు మనం కాపాడాలన్నమాట. ఇప్పుడు ప్రకృతిని కాపాడినట్లయితే ప్రకృతిలో అంతరించిపోయినటువంటి ఆ విశేషాలను కూడా మనం దర్శించగలం. సర్ప విశేషానికి కూడాను ఆ పుష్కరం అనే పేరు, 12 అనే సంఖ్యావాచకంగా కూడా ఉంది, యుద్ధం అనే అర్థం కూడా ఉంది. అసలు పుష్కరం అనే పదానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, తుందిలుడు అనే పేరు గల ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన ఈశ్వరుడి గురించి చాలా గొప్ప తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రసన్నుడి నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. నీ యొక్క అనుగ్రహంతో భూమండలంలో ఉండేటటువంటి సమస్త తీర్థములకు నేను
అధిపతిగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమన్నాడు. అలాగే అనుగ్రహించాడు. మరి భూమండలంలో ఉన్న తీర్థములన్నీ కూడా అంటే జలములే కనుక జలం అనేటటువంటిది పరమేశ్వరుని యొక్క స్వరూపమే. పరమేశ్వరుడికి అష్టమూర్తి అని పేరు. అష్టమూర్తి అంటే 8 మూర్తులతో 8 రూపములుగా ప్రపంచం అంతా వ్యాపించి ఉంటాడు ఆయన. ఏమిటా 8 రూపములు అంటే పృథివీ సలిలం తేజో వాయురాకాశ ఏవచ సూర్యచంద్రమసౌ సోమయాజీ చేతి అష్టమూర్తయ అని 8 రూపములుగా ఉంటాడనమాట. దాంట్లో రెండవది ఏంటంటే పంచభూతములు, సూర్యచంద్రులు, సోమయాజి. సోమయాజి అంటే యజ్ఞం చేసినటువంటి ఆహితాగ్ని అని అర్థం. ఆహితాగ్ని అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడు. వేదం చదువుకున్న వాళ్ళే పరమేశ్వర స్వరూపుడు. వేదం చదివి వేదోక్త కర్మానుష్ఠానం చేసేటటువంటి వాళ్ళు సాక్షాత్తు ఈశ్వరుడే అని సోమయాజి అని అష్టమూర్తులు ఒకటిగా చెప్పారు. దాంట్లో రెండవది అయినటువంటి ఆ జల రూపాన్ని తన యొక్క అంటే ఈశ్వరుడు తుందిరుడి యొక్క తపస్సుకి మెచ్చి తన యొక్క రెండవదైన రూపమైన జలాన్ని అనుగ్రహించాడనమాట. అనుగ్రహించి నీకు పుష్కరుడని పేరు పెడుతున్నాను అన్నాడు ఈశ్వరుడు ఆ తుందిరుడికి. అప్పటి నుంచి ఆయనే పుష్కరుడైనాడు. ఆ తర్వాత సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడాను ఈశ్వరుని ప్రార్థించి పుష్కరుణ్ణి తనకిమ్మన్నాడు. ఎందుకంటే బ్రహ్మగారు సృష్టి చేయాలి అంటే పంచభూతముల యొక్క ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి కనుక బ్రహ్మగారు కోరితే ఆయనకి ఇచ్చాడు. అలాగే ఆయన పుష్కరుడు కూడా బ్రహ్మగారికి సహకరించాడు. ఆ తర్వాత బృహస్పతి కూడా తపస్సు చేసి అటు బ్రహ్మగారిని అలాగే పరమేశ్వరుని కూడా ప్రసన్నం చేసుకుని తాను ప్రతి సంవత్సరం కూడా ఒక రాశిలో ప్రవేశించినప్పుడు ఈ పుష్కరుడు అంటే ఇప్పుడు పుష్కరుడు ఎక్కడుంటే అక్కడ సమస్త తీర్థాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ తీర్థానికి ఆ పుష్కరుని యొక్క సాన్నిధ్యం బ్రహ్మదేవుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి అని బృహస్పతి కూడా ప్రార్థించాడు. అప్పుడు ఏమైంది అంటే అప్పుడు ఈశ్వరుడి యొక్క జలస్వరూపమైనటువంటి పుష్కరుడు అలాగే ఆ రాశికి సంబంధించినటువంటి ఆ వారందరూ కూడాను చక్కగా అంటే ఆ రాశికి సంబంధించినటువంటి పవిత్ర నదిలో తన యొక్క సాన్నిధ్యాన్ని ఉంచాలి అని ఈ బృహస్పతి యొక్క ప్రార్థన అంగీకరించి అటు పరమేశ్వర అనుగ్రహం, బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం, పుష్కరుడు యొక్క సాన్నిధ్యం మూడు కూడా ఉండేట్లుగా అలాంటి ఒక సమన్వయాన్ని ఇచ్చారన్నమాట. తద్వారా ఏమైంది అంటే ఆ బృహస్పతి ప్రవేశించేటువంటి గంగాది ద్వాదశ పవిత్ర నదులకు కూడాను ఆ వీరి యొక్క సాన్నిధ్యం వల్ల ఒక గొప్పదైనటువంటి ఆ సందర్భం, పవిత్రమైనటువంటి కాలం, పవిత్రమైనటువంటి ఆ సమయం అవన్నీ కూడా ఏర్పడినాయి అన్నమాట. అందువల్ల ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేయటం అలాగే జపం చేసుకోవటం, తర్పణం చేసుకోవటం, పితృతర్పణం అజీవ పితరులైనటువంటి వారు పితృతర్పణం చేసుకోవటం, ఇంకా పుష్కర శ్రాద్ధం అనేటటువంటిది పితృదేవతలకు ఎంతో పవిత్రంగా చేయటం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా అలా చేయాలి. అంటే ప్రతినిత్యము కూడా ధర్మాచరణ చేస్తూ విశేషంగా ధర్మాచరణ చేసే అవకాశాన్ని ఆ విధంగా పొందాలి అని మనకు భగవంతుడు అట్లా అనుగ్రహించాడు అనమాట. దాంట్లో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆది పుష్కరములోని మొదటి 12 రోజులు కూడా మొదటి 12 రోజులు చాలా పవిత్రం, అలాగే చివరి 12 రోజులు కూడా చాలా పవిత్రం. మధ్యలో ఉండేటువంటి రోజులు కూడాను అంటే ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల సమయంలో 12 గంటలకి మధ్యాహ్నం 12 గంటలకి అంటే మొదటి 12 రోజులు సంపూర్ణంగా ఉంటారు. 3.5 కోట్ల తీర్థములు కూడా ఉంటాయి. చివరి 12 రోజులు కూడా ఉంటాయి. మధ్యలో ఉండేటటువంటి అంటే ఈ 24 రోజులు తీసేస్తే మిగిలినటువంటి ఆ రోజుల్లో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటలకి ఆ సార్థముక్కోడి తీర్థంలో కూడాను ఆ నదిలో తమ యొక్క సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తాయి. కాబట్టి ఆ విధంగా మరి అటువంటి పవిత్రమైనటువంటి కాలాన్ని సార్థకం చేసుకోవటం అనేటటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి విషయంగా మనం తెలుసుకుంటూ ఆ విధంగా ఆ తుంగభద్రా నది ఆవిర్భావం, పుష్కరం యొక్క మాహాత్మ్యం, అందువల్ల మరి ప్రకృతంలో తుంగభద్రా నది చాలా గొప్పది. కారణం ఏమిటి అంటే ఇందాక మనం అనుకున్నట్లుగానే పాదజా జాహ్నవి ప్రోక్త హరేర్భూప సరిద్వర సర్వాంగజాచ వారాహి పాపహేకిమద్భుతం. విష్ణువు యొక్క పాదంలోంచి పుట్టినటువంటి గంగా నదే సమస్త పాపాలని పోగొడితే ఆ విష్ణువు యొక్క సమస్త శరీరంలోంచి ఉద్భవించినటువంటి వారాహి అని పేరు అన్నమాట. ఈ తుంగభద్ర నదికి వారాహి అంటే ఎలాగైతే జాహ్నవి అని భాగీరథి, మందాకిని అని పేర్లు ఉన్నాయో తుంగభద్ర నదికి వారాహి అని పేరు. వరాహ స్వరూపంలోంచి ఆవిర్భవించింది కనుక సర్వాంగజాత వారాహి పాపహేతి కిమద్భుతం. పాపాలను పోగొడుతున్న విషయం వేరే చెప్పాలా, ఎంత గొప్పది.
అందుకనే గంగా స్నానం తుంగా పానం అని అన్నారు. గంగా నదిలో స్నానం చేయడం, తుంగా నది యొక్క జలాన్ని పానం చేయడం అనేటటువంటిది చాలా విశేషమని మనకు సంప్రదాయంలో ఉన్నది. అందువల్ల దర్శనాత్ స్పర్శనాత్ పానాత్ పాపః పరికీర్తిత స్నానజం రూపశార్దూల ఫలం వక్తుం నశక్యతే. తుంగా నది యొక్క దర్శనం చేసిన, స్పర్శనం చేసిన, తుంగా నది జలాన్ని త్రాగిన పాపః పరికీర్తిత, పాపమును పోగొట్టే విషయాన్ని ఇదంతా కూడా ధర్మరాజుకి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి ఇక స్నానమే చేసినట్లయితే స్నానజం నృపశార్దూల ఫలం వక్తుం నశక్యతే, ఆ స్నాన ఫలం ఎంత అనేది చెప్పటానికి సరిపోదయ్యా అని అంటున్నారు. మరి మనం అందరం కూడా ఎక్కడెక్కడ ఉన్నాం, స్నానం చేయగలమా అంటే ఇందాకే అనుకున్నట్లుగా యద్ధి మనసాధ్యాయతి, మానసికమైనటువంటి, ఎందుకనే మానసికం వాచికం కాయికం అని అంటే శరీరంతో చేసే దానికంటే వాచికం దానికంటే మానసికం అనేటటువంటిది చాలా గొప్పది కనుక ఆ విధంగా మనం అందరం కూడా స్నానం చేస్తున్నాం అనేటువంటి భావన చేసి ఇందాక అనుకున్నట్లుగా భావనా మాత్ర సంతుష్ట హృదయాయే నమో నమః అని ఆ భావన చేసి, ఆ తుంగా నది కూడా సాక్షాత్తు పరమేశ్వరే కనుక ఆవిడ కూడా భావనా మాత్ర సంతుష్ట హృదయ కనుక ఆ విధంగా మనం భావన చేసి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మనం స్నానం చేద్దాం. నేను రేపు 29వ తారీఖు శృంగేరి క్షేత్రంలో ఉంటాను. ఉండి అక్కడ స్నానం చేసి మనందరికీ కూడా భగవద్ అనుగ్రహం, తుంగాదేవి అనుగ్రహం రావాలి అని ప్రార్థన చేస్తాను. అందువల్ల ఏమిటి అంటే అటువంటి ఈ తుంగభద్ర నది మనకు ఆ సహ్యాద్రి పర్వతాల్లో ఆవిర్భవించింది. అక్కడి నుంచి మనకు ఆ శృంగేరి క్షేత్రానికి వచ్చింది. అక్కడి నుంచి తీర్థరాజపురము అని, తీర్థహళ్ళి అని ఇప్పుడు మనం ఆధునికంగా పిలుస్తున్నాం, అక్కడికి వచ్చింది. అక్కడి నుంచి మనకు ఆంధ్రదేశంలో ప్రవేశించి కృష్ణానదిలో ప్రవేశించింది. కృష్ణానదిలో ప్రవేశించి మన యొక్క హంసలదేవి క్షేత్రంలో, అంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి వేణుగోపాల స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి అధిష్ఠించి ఉన్నటువంటి హంసలదేవి క్షేత్రంలో పరిపూర్ణమైందనమాట. అంటే అందుకనే తుంగభద్ర నదికి అప్పుడు ఆ రోజు మనకు జగద్గురువులు చెప్పినట్టుగా ఆంధ్రదేశానికి శృంగేరి క్షేత్రానికి అవినాభావ సంబంధం ఎలా ఉంది అంటే ఈ నది సంయోగం ద్వారా ఉంది అని చెప్పారు. సహ్యాద్రి పర్వతాల్లో పుట్టినటువంటి తుంగా నది, తుంగా అన్న తుంగభద్ర అన్న ఒకటే అర్థం. నామిక దేశే నామగ్రహణం అని అంటారు. తుంగభద్రలో తుంగ అంటే తుంగభద్ర అన్నట్లే అన్నమాట. కాబట్టి ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణ ప్రియ అంటానికి శ్రీ అంటారు. శ్రీ అంటే శ్రీకృష్ణ ప్రియ అని పిలిచినట్లే. శ్రీకృష్ణ ప్రియ అనే నామంలో ఏకదేశం శ్రీ అన్నమాట. కాబట్టి ఆ శ్రీకృష్ణ ప్రియ అని మా అమ్మాయి కనుక ఇందాక చక్కగా పరిచయం చేసింది, మనకు ఉపోద్ఘాతంగా చెప్పింది అనమాట. ఉపోద్ఘాతం కనుక మా నాన్నగారు అని చెప్పలే పెట్టాము. మా యొక్క అమ్మాయి చక్క బంగారు తల్లి. ఆ విధంగా మరి నామేక దేశే నామగ్రహణం అని తుంగా నది అక్కడ బయలుదేరి శృంగేరి క్షేత్రంలో చూడండి, తుంగా నది యొక్క గొప్పతనం ఎంతది అంటే శంకర భగవత్పాదాచార్యుల వారు తన యొక్క 4 శిష్యులతో కుమండలం అంతా కూడా సంచరిస్తూ మరి వారు స్థాపించినటువంటి అద్వైత సామ్రాజ్యానికి మొట్టమొదట పీఠాన్ని ఎక్కడ ప్రారంభించాలి అన్నప్పుడు తుంగా నది తీరమే వారికి ప్రథమంగా గోచరించిందన్నమాట. అది ఏంటి, ఋష్యశృంగపురం. అంటే అక్కడ కూడా ఋష్యశృంగుని యొక్క విభాండక మహర్షి తపస్సు చేసి సాక్షాత్తు పరమేశ్వరులో ఐక్యాన్ని చెందారు. ఆ విభాండక మహర్షి యొక్క తపస్సుకి అనుగుణంగా పరమేశ్వరుడే శివలింగ రూపంలో అక్కడ ఆవిర్భవించారు. అటువంటి శివలింగాన్ని విభాండక మహర్షి ఎంతో పూజించి ఆ శివలింగంలోనే వారు అంతర్భూతులైనారు. ఆ శివలింగమే ఇవాళ శృంగేరి క్షేత్రంలో మనం చూస్తున్నటువంటి మలహానికరేశ్వర స్వామి అన్నమాట. మలహానికర, మలం అంటే పాపం, పాపాన్ని పోగొట్టేటటువంటి మలహానికరుడు ఆ విభాండక మహర్షి అంతర్భూతమైనటువంటి ఆ పరమేశ్వరుడు అన్నమాట. ఆ విభాండకుని యొక్క కుమారుడు ఋష్యశృంగ మహర్షి. ఋష్యశృంగాయ మొనయే విభాండక సుతాయ చ అని మనం ఆయన ప్రార్థన చేస్తాం. ఆయన కూడా శృంగేరి క్షేత్రంలోనే ఆ దగ్గరలో ఆ తుంగభద్రా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. ముందు
తర్వాత మళ్ళా పూర్వ దిక్కుగా ప్రవహిస్తుంది, తర్వాత మళ్ళా ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుంది. ఇది ఈ విధంగా ఇది వైదిక సంప్రదాయం అన్నమాట. దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళటం, పశ్చిమం నుంచి తూర్పుకి వెళ్ళటం అనేటటువంటిది యజ్ఞయోగ్యమైనటువంటి పరిస్థితి అన్నమాట. ప్రాచీముదీచీం ప్రవణాం కరోతి మేధ్యామేవైనాం దేవయజనీం కరోతి అని మనకు వేదం చెప్తున్నది. అంటే అర్థం ఏమిటి అంటే, మరి పడమర నుంచి తూర్పుకి వెళ్ళటం. చూడండి, వాస్తు చూసినప్పుడు కూడా అయ్యా మా తూర్పుకి పల్లంగా ఉండాలండి, ఉత్తరానికి పల్లంగా ఉండాలండి అని అంటాం. ఇది వైదిక సంప్రదాయం. యజ్ఞయోగ్యమైనటువంటి ప్రదేశం అలా ఉంటుంది, యజ్ఞార్హత అప్పుడే లభిస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇక్కడ తుంగభద్ర నది శృంగేరి క్షేత్రంలో ఉత్తర దిక్కుగా ముందు ప్రవహిస్తుంది, తర్వాత మళ్ళా తూర్పు దిక్కుగా ప్రవహిస్తుంది, ఆ తర్వాత మళ్ళా ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుంది అన్నమాట. అటువంటి పవిత్రమైనటువంటి చోటు మరి ఆ సాక్షాత్తు శంకర భగవత్పాదాచార్యుల వారు పీఠ స్థాపనగా అనుగాయించుకున్నారు. దానికి మరొక కారణం కూడా ఉంది. శిష్యులతో కలిసి వారు అక్కడ వారి యొక్క పవిత్రమైనటువంటి పాదస్పర్శ చేసినప్పుడు ఒక కప్ప ప్రసవిస్తుంటే ఎండాకాలంలో ఒక సర్పం తన యొక్క పడగతో నీడ ఇస్తుంది. అంటే సహజ వైరం కలిగినటువంటి పాము, కప్ప ఉభయంలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి పరమాత్మ చైతన్యం ఒకటే అనేటువంటి విషయాన్ని అక్కడ ఆవిష్కరింప చేస్తున్నాయి. దాన్నే అహం బ్రహ్మాస్మి, నేను మండూక రూపంలో ఉన్నా అహం బ్రహ్మాస్మి, సర్ప రూపంలో ఉన్నా అహం బ్రహ్మాస్మి, అందులో తేడా లేదు. వ్యావహారికంగా రూపములు వేరవచ్చు, అంతర్లీనమైనటువంటి చైతన్యం ఒకటే. అదే మనం ఇందాక అనుకున్నాం, పరమేశ్వరుడు అనుకున్నా నారాయణుడు అనుకున్నా, పరమేశ్వరునేమో వామదేవుడు అని అంటాం, నారాయణుని వాసుదేవుడు అని అంటాం. ఉభయలకి తేడా ఏమిటన్నారు మన జగద్గురులే ఒకసారి చెప్తూ, ఉభయలకి తేడా ఏముందయ్యా, ఒక సుమమే తేడా అని అన్నారు. సుమం అంటే పుష్పం అన్నారు. వాసుదేవుల్లో సు ఉంది, వామదేవుల్లో మా ఉంది. ఈ సుమా రెండు కలిపితే వాసుదేవుడికి తులసితో అర్చన చేస్తాం, వామదేవుడికి బెల్వదలంతో అర్చన చేస్తాం. శుభమే తేడా, వాసుదేవుడికి వామదేవుడికి తేడా ఏం లేదు అని చెప్పారు. అందువల్ల అటువంటి ఆ పవిత్రమైనటువంటి స్థలంలో ఆనాటి నుంచి అవిచ్ఛిన్న శృంగేరి జగద్గురు పరంపర అక్కడ కొనసాగుతుంది. శృంగేరి క్షేత్రంలో ఉన్నటువంటి తుంగభద్ర నది ఎంత గొప్పది అంటే, ఆనాటి నుంచి ఈనాటి వరకు శిష్య స్వీకారం చెయ్యాలి అంటే వారిని సర్వసంగ పరిత్యాగులుగా తయారు చేసి శిష్యులుగా స్వీకరించి ఉత్తరాధికారిగా నియమించి ఏదైతే వేదం చెప్పిందో నా కర్మణాన ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమా నసుహు, సర్వసంగ పరిత్యాగం చేసేటటువంటి ఆ యొక్క సాన్నిధ్యం, సర్వసంగ పరిత్యాగం చేసిన స్థలం కూడా శృంగేరి క్షేత్రంలో ఉన్నటువంటి తుంగా నదే. ఆ తుంగా నదిలోనే పవిత్రమైనటువంటి స్నానములన్నీ కూడా చేసి బ్రహ్మచర్యాశ్రమంలోంచి సాక్షాత్తుగా బ్రహ్మచర్య అంటే బ్రహ్మచర్యాదేవ పరివ్రజేతని, బ్రహ్మచర్యాశ్రమం నుంచే సాక్షాత్తుగా తురియాశ్రమానికి వెళ్ళేటటువంటి సంస్కారం అంతా కూడా జరిగేటటువంటి ఆ పవిత్రమైనటువంటి నది శృంగేరి క్షేత్రంలో ఉన్నటువంటి తుంగభద్రా నది అనమాట. అందువల్ల తుంగభద్రా నదికి ఎంత గొప్పతనం ఉంది అంటే, అటువంటి పవిత్రమైనటువంటి తుంగభద్రా నది పరమ పవిత్రమైనటువంటి, అంటే కృష్ణానది కూడా సహ్యాద్రి పర్వతాల్లోనే పుట్టింది, తుంగా నది కూడా సహ్యాద్రి పర్వతాల్లోనే పుట్టింది. కాబట్టి రెండు సమానమే. కొంత సమయం కొంత ప్రదేశం తుంగా నదిగా ప్రవహించింది, అక్కడి నుంచి కృష్ణా నదిగా ప్రవహించింది. ఆ తుంగా నది కృష్ణలో అంతర్లీనమైంది, ఆ కృష్ణా నది సముద్రంలో అంతర్లీనమైంది. ఎందుకంటే సముద్రుడు బ్రహ్మస్వరూపం, జీవులన్నీ కూడా జీవస్వరూపాలు. జీవో బ్రహ్మైవ నాపరః ఆకాశాత్ పతితోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి చెప్పినట్లుగా జలములన్నీ కూడా ఏ విధంగా అయితే సముద్రంలో ప్రవేశిస్తాయో, ఎందుకంటే సముద్రుడు అనేటటువంటి వాడు, సముద్రుడికి ఆద్యంతములు లేవు. అంటే పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మగా ఆద్యంతములు ఉండవు. అందరినీ కూడా ఆవిర్భవింపజేసేవాడు, లీనం చేసుకునేటువంటి వాడు పరబ్రహ్మ. ఒక నదికి ఆద్యంతములు ఉంటాయి. తుంగా నది సహ్యాద్రి పర్వతాల్లో పుట్టింది, కృష్ణానదిలో కలిసింది. కాబట్టి ఆ ఆద్యంతములు కల తుంగా నది కానీ, ఆద్యంతములు గల కృష్ణానది కానీ ఆద్యంతములు కల జీవులకి ప్రతీక అన్నమాట.
కాబట్టి జీవుడు ఎవడు అంటే నీవు జీవుడు కాదురా, నీవు బ్రహ్మవే. జీవో బ్రహ్మైవ నాపనః అని. కాబట్టి జీవుడు బ్రహ్మైక్యం జీవత్వాన్ని వదిలి బ్రహ్మభావన పొందటమే నదీ సాగర సంగమం యొక్క గొప్పతనం అన్నమాట. కాబట్టి ఆ విధంగా తుంగా నది కృష్ణా నది ద్వారా సముద్రంలో ప్రవేశించింది. ఇదే మనకు శృంగేరి క్షేత్రానికి ఆంధ్రదేశానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అనే విషయాన్ని జగద్గురు మనకు చక్కగా నొక్కి వక్కాణించారనమాట. అటువంటి ఆ తుంగా నది యొక్క అంటే ఆ తుంగా నది యొక్క సాన్నిధ్యం అనేక చోట్ల ఉండవచ్చు అని ఈ ఋష్యశృంగపురము, ఋష్యశృంగ మహర్షి విభాండకుని యొక్క కుమారుడు, విభాండకుడు పరమేశ్వరులో లీనమై మలహానికరేశ్వర రూపంలో దర్శనమిస్తున్నటువంటి క్షేత్రం. తత్రాపి జగద్గురువుల యొక్క సాన్నిధ్యం అవిచ్ఛిన్న శృంగేరి జగద్గురు పరంపరలో ఆ అవిచ్ఛిన్నత అనేటటువంటి ఏర్పడాలి అంటే శిష్యుణ్ణి స్వీకరించాలి. శిష్యుణ్ణి స్వీకరించడం అనేటటువంటిది, శిష్యుడు అంటే బ్రహ్మచారిగా ఉంటే సామాన్య శిష్యుడు, పరమహంస పరివ్రాజకాచార్యవర్యుడుగా ఉంటే సాక్షాత్ శిష్యుడు. కాబట్టి బ్రహ్మచారిగా ఉన్నటువంటి వారు పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు అవ్వాలి అంటే దానికి తుంగా నదే అక్కడ సాధనం అన్నమాట. అందువల్ల నుంచి అక్కడ తతః ప్రదృశ్యతే భూప ఋష్యశృంగం నానామృగ గణాకీర్ణం ఫల పుష్ప సమన్వితం ఉత్తరాభిముఖీ తుంగా పూర్వగా తత్ర సాభవతు పునరుత్తరగా జాతాహి ఆశ్రమం తత్ర తస్యతు విభాండక మునే పుత్ర మృగీగర్భ సముద్భవ అని ఇందాక మనం చెప్పుకున్నటువంటి విభాండక మహర్షి, ఋష్యశృంగ మహాముని, వారు ఉభయుల యొక్క వైభవం అంతా కూడా చెప్పారు. అటువంటి ఆ తుంగా నదిలో మనం గనక స్నానం చేసినట్లయితే, మలహానికరేశ్వర స్వామిని గనక మనం దర్శించినట్లయితే ఎలా ఉంటుంది జపన్ అంటే అక్కడ వారు ఉభయలు కూడాను, అక్కడ ఋష్యశృంగ మహాముని ఆయన యొక్క తండ్రి విభాండకులు కూడా ఉభయలు కూడా దాంట్లో మొట్టమొదట ఆయన ఉన్నట్టు, ఆయన విభాండక మహాముని అయితే 300 సంవత్సరములు శివపంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఆ తుంగా తీరంలో తపస్సు చేసి ఆ మలహానికరేశ్వరులో ఆయన అంతర్ధానం చెందారు. అందువల్ల అటువంటి మలహానికరేశ్వర స్వామిని దర్శించినట్లయితే అప్తోర్యామ ఫలం లబ్ధ్వా స్వర్గలోకే చిరం వసేతు తుంగా స్నానాత్ తథా జప్యాత్ మలహారీశ దర్శనాత్ బ్రహ్మలోకమవాప్నోతి తతః శివపురం వ్రజేతు. కాబట్టి అటువంటి తుంగా స్నానం చేసి, అయ్యో మనం తుంగా స్నానం చేయలేకపోయినామే, కృష్ణా స్నానం చేసి, తుంగా నది కృష్ణలో కలిసింది, ఈ రెండు కూడా చేయలేకపోయినామే, గంగా నదిలో స్నానం చేయొచ్చు. లేదా గంగా తీరంలో ఉన్నాం, లేదా కావేరీ తీరంలో ఉన్నాం, లేదా గోదావరి తీరంలో ఉన్నాం, ఇవన్నీ కూడా ఆ సముద్రం అనేటటువంటి పరమాత్మకి, సముద్రమే బ్రహ్మలో లీనమయ్యేటటువంటి జీవస్వరూపాలే కనుక ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్నానం చేయొచ్చు. అవకాశాన్ని బట్టి తుంగా నది యొక్క సాన్నిధ్యాన్ని పొంది స్నానం చేసి ఆ ఫలాన్ని పొందవచ్చు. మానసికంగా వాచికంగా కూడా అటువంటి ఫలితాన్ని పొందవచ్చు. అందువల్ల అటువంటి పరమ పవిత్రమైనటువంటి తుంగా నది, ఆ పుష్కర సమయంలో చేయవలసినటువంటి కార్యక్రమాలు అటువంటి అంటే అసలు మొట్టమొదట ఆవిర్భవించిన ప్రదేశానికి గంగామూలం అనే పేరు వ్యవహారంలో ఉన్నది. అంటే శృంగేరి క్షేత్ర సమీపంలో గంగామూలం అనే చోట ఆ వరాహమూర్తి అంటే సమస్త విశ్వాన్ని వ్యాపించినటువంటి పరమాత్మ వరాహ స్వరూపంగా ఆవిర్భవించి సమస్త విశ్వాన్ని కూడా వ్యాపించారు. అంతేగా విష్ణువు అంటే విశ్వమేగా, విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య ప్రభు అంటాం. విష్ణునామ స్తోత్రం చెప్పండి అన్నారు. విశ్వం విష్ణు అంటే అయిపోయింది విష్ణునామం అంతా కూడా. ఏమిటి విష్ణు అంటే ఎవరయ్యా? విశ్వం సమస్తము కూడా విష్ణువే. కాబట్టి విశ్వం అంటే విష్ణు అయిపోయింది. అంటే ఏమిటి? వషట్కార ఇత్యాదిన వివరణ ఇస్తారనమాట. అందువల్ల ఏమిటి అంటే ఆ సమస్త లోకాన్ని వ్యాపించినటువంటి వరాహస్వామి యొక్క దంష్టలోంచి ఆవిర్భవించినటువంటి తుంగా భద్రా నది యొక్క మూల స్థానానికి గంగా మూలము అని పేరు. అక్కడి నుంచి సాక్షాత్తుగా ఋష్యశృంగ మహాముని యొక్క తపోభూమి అయినటువంటి ఋష్యశృంగపురానికి, ఋష్యశృంగపురమే శృంగగిరి అంటే ఆ పర్వతాలు ఉంటే కనుక గిరి అనమాట. శృంగగిరి కాస్త వ్యవహారంలో శృంగేరి అయింది. కాబట్టి అటువంటి శృంగేరి క్షేత్రంలో ఆ తర్వాత ఇంత కూడా పరశురామ క్షేత్రాలు అంటే గంగామూలం,
శృంగగిరి, అక్కడి నుంచి పరశురామ క్షేత్రమైనటువంటి తీర్థహళ్ళి అని అంటున్నాం ఇప్పుడు మనం, తీర్థరాజపురం. అక్కడి నుంచి అటు విరూపాక్షేశ్వరుడు, అలాగే రామచంద్రమూర్తి ఉభయలేఖ సాన్నిధ్యం కలిగినటువంటి పంపాక్షేత్రం, ఋష్యముఖ పర్వతం, వానరరాజు అయినటువంటి సుగ్రీవాదులు కూడా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని సేవించినటువంటి ఆ పంపాక్షేత్రం. అక్కడి నుంచి శ్రీశైల క్షేత్రాన్ని దగ్గరటువంటి సంగమేశ్వరం అనే ప్రదేశానికి వచ్చి అక్కడ ఆ శివక్షేత్రమైనటువంటి శ్రీశైలాన్ని దగ్గరగా ఉన్న సంగమేశ్వర క్షేత్రంలో కృష్ణానదిలో సంగమించింది అన్నమాట తుంగభద్ర. అక్కడి నుంచి ఆ తర్వాత ఆంధ్రదేశం అంతా కూడా పవిత్రం చేసి ఇక మన హంసదేవి క్షేత్రంలో అటువంటి ఆ పవిత్రతను పొంది తుంగానది, అటువంటి తుంగానది, ఆ తుంగానది యొక్క వైభవం, అసలు జగద్గురుల యొక్క అనుగ్రహం. కాబట్టి ఈ సంవత్సరం గత 12 క్రితం పుష్కరాలు మనం చూడలేకపోయినాం, అంటే మనం ఉన్నాం కానీ ఆ సాన్నిధ్యాన్ని మనం పొందలేకపోయినాం. ఈసారి జగద్గురుల యొక్క సాన్నిధ్యంలో శృంగేరి క్షేత్రంలో జగద్వైభవంగా తుంగానది యొక్క పుష్కర వైభవం అంతా కూడా జరుగుతోంది. ఈ ప్రసార మాధ్యమం ద్వారా శంకర ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా, అలాగే మనం ఇటువంటి ఆధునికమైనటువంటి విధానాల ద్వారా ప్రత్యక్షంగా కార్యక్రమాలన్నీ కూడా తిలకించేటువంటి అవకాశం కూడా మనకు వచ్చింది. కాబట్టి అవన్నీ కూడా మనం తిలకిస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. అయితే అన్ని నదులకి మనకు ఇంత అవినాభావ సంబంధం లేదు. ఎప్పుడైతే మనం శృంగేరి జగద్గురు బంధువులమో ఇటువంటి గొప్పదైనటువంటి మహత్తరమైన అవకాశం వచ్చిందనమాట. ఎందుకంటే ఇక ఏ నది పుష్కరాన్ని మనం తీసుకున్నా అక్కడ మన జగద్గురువుల యొక్క సాన్నిధ్యము, అయితే శారదమ్మ వారి యొక్క సాన్నిధ్యము, అయితే మలహానికరేశ్వర స్వామి యొక్క సాన్నిధ్యము, శంకరాచార్యుల యొక్క సాన్నిధ్యము లభించే అవకాశం తక్కువ. ఈ భావనతో అక్కడ మనం ఉండవచ్చు తప్ప ప్రత్యక్షంగా అటు జగద్గురువులు కానీ శారదామ్మ వారి యొక్క సాన్నిధ్యం లభించినటువంటి పుష్కరం అనేటటువంటిది ఈ సంవత్సరం తుంగభద్ర నది పుష్కరం ద్వారా మనకు లభించింది కనుక అవకాశాన్ని మనం అందరం కూడా సార్థకం చేసుకుని భగవద్ అనుగ్రహాన్ని పొందుదాము అని అందరికీ కూడా తెలియపరుస్తూ, యథాశక్తి అందరూ కూడా జగద్గురువుల యొక్క అనుగ్రహం, శారదామ్మ వారి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యంతో అందరూ కూడా వర్ధిల్లాలి అని అందరికీ కూడాను తెలియపరుస్తూ మరొక్కసారి ఆ తుంగభద్ర నదిని మనం ధ్యానం చేద్దాం. పద్మస్థాం శంఖచక్రాబ్జ స్వర్ణ కుంభకరాంబుజాం ఈశ శ్రీశాత్మికాం వందే తుంగభద్రాం అఘాపహాం అనేటువంటి ధ్యాన శ్లోకంతో కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. ఏమిటి అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా పద్మస్థాం తుంగభద్ర అనేది ఒక పవిత్రమైనటువంటి ఆ దేవతా స్వరూపంతో ఎలా ఉంది అంటే పద్మస్థ, పద్మాసనాసీనురాలై ఉన్నది. శంఖ చక్రాబ్జ స్వర్ణ కుంభకరాంబుజాం, అలాగే 4 చేతులలో 4 హస్తములలో 4 అలంకారములు ధరించున్నది. ఈశ శ్రీశాత్మిక, పరమేశ్వరుడికే అధిష్టాత్రిగా ఉన్నది. అటువంటి అఘాపహ అనేక పాపములన్నీ కూడా పోగొట్టడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు ప్రత్యక్షంగా, అవకాశం లేనటువంటి వారు పరోక్షంగా, మానసికంగా, వాచికంగా ఆ తుంగభద్ర నది యొక్క స్నానాన్ని ఆచరించి జగద్గురుల యొక్క అనుగ్రహం పొందుదాము అని ప్రార్థన చేస్తూ ఇతరుతో నేను ఉపసంహరిస్తున్నాను. స్వస్తి. ఓం శ్రీ ఏతత్ఫలం స్వస్తి. పరమేశ్వరార్పణమస్తు. జగద్గురు పాదారవిందార్పణమస్తు. అవిచ్ఛిన్నమైన మన గురు పరంపర, పుష్కర మాహాత్మ్యము, శ్రీ వరాహమూర్తి స్వరూపము, విభాండక మహర్షి మరియు వారి పుత్రుడైన ఋష్యశృంగ మహామునుల వైభవం మరియు పవిత్ర తుంగభద్రా నది యొక్క స్వరూపము, పుట్టుపూర్వోత్తరాలని ఇంకా మాహాత్మ్యాన్ని చాలా సరళమైన భాషలో మనసుకి హత్తుకునేలా వివరించిన అవధాని గారికి ధన్యవాదాలు మరియు నమస్కారములు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ సీజన్ వల్ల లేక మరేదైనా కారణం వల్లనో మనలో చాలా మందిని భౌతికంగా వెళ్లి పుష్కర స్నానం చేయలేకపోయినా ఆ తల్లి విశిష్టత, మాహాత్మ్యం తెలిపి మనకి మనసులోనే ఆ పుణ్యకార్యం చేసుకున్న భావన కల్పించడం మన అదృష్టమని భావిస్తున్నాను. మరొక్కసారి అవధాని గారికి ధన్యవాదములు, నమస్కారాలు.
శ్రీ శారదా పరమేశ్వరికి మరియు ఉభయ జగద్గురువులకి అనేక కోటి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు.